ఫుల్ గా మందేశాడు. అయినా సరిపోలే, ఇంకా తాగాలనిపించింది. ఒక 100 రూపాయలు అవసరమైంది. దగ్గరలోని ఏటీఎం కు వెళ్ళాడు. ఎంత ప్రయత్నించినా తాను కోరుకున్న 100 రూపాయలు రాలేదు. అంతే, అక్కడున్న పెద్ద రాయి తీసుకొని బంగారం లాంటి ఏటీఎం ను పగలగొట్టాడు. ఈ షాకింగ్ ఉదంతం రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఏటీఎంను పగలగొట్టిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను ధ్వంసం చేసినట్లుగా భావించి కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆసక్తికర విషయం వెలుగు చూస్తుంది. ఏటీఎం సెంటర్ కు దగ్గరలోని సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించినప్పుడు రామాయంపేటకు చెందిన సాధక్ అనే వ్యక్తి ఏటీఎం ను పెద్ద రాయితో ధ్వంసం చేసిన వైనాన్ని గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి అతన్ని వెతికి పట్టుకున్నారు. ఈ సందర్భంగా అతన్ని విచారించగా తాను మత్తులో ఉండి ఒక 100 అవసరమై ఏటీఎం కు వెళ్తే అందులో నుంచి 100 రాలేదని, అందుకే రాయితో బద్దలు కొట్టినట్లు చెప్పాడు. దాంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇక 100 రూపాయల కోసం ఏటీఎం ను పగలగొట్టిన అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. మందుబాబుల తీరు, వారి ఆగడాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగిన మైకంలో ఇలాంటి పనులను చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.